డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే టీచర్ పోస్టులకు ఎంపికయ్యారో వాళ్లకు రేపు అంటే అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతుల మీదుగా కూడా వీళ్ళకు నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 800కు పైగా డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యాశాఖ అధికారి ఆఫీస్ నుంచి పెద్ద మొత్తంలో ఏర్పాట్లు సైతం చేశారు. మరి ఎన్ని సెంటర్స్లలో ఎంతమంది హాజరవుతున్నారు, ఎట్లా ఉండబోతుంది అన్న అంశం పైన జిల్లా డిఈఓ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లా ఉండబోతుంది మొత్తానికి డిఎస్సిలో వాళ్ళు ఉత్తీర్ణులై వాళ్ళకు జాబ్ వచ్చినటువంటి సందర్భం చెప్పొచ్చు. రేపు వాళ్ళ నియామక పత్రాలు సైతం అందుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఎన్ని సెంటర్లలో ఎంతమంది హాజరవుతున్నారు, ఎంతమందికి ఇవి ఇష్యూ చేసే అవకాశం ఉంది? సార్ నమస్తే సార్. ఇప్పుడు అందరికీ సంబంధించి డిఎస్సి మెగా డిఎస్సి 2025కి సంబంధించి మరి నియామక పత్రాలని రేపు గౌరవ సీఎం గారి చేతుల మీదుగా రేపు సచివాలయం దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో అందజేయబడతాయి. మొత్తం మేల్ క్యాండిడేట్స్ 477 మంది ఉన్నారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 144 మంది ఉన్నారు. మొత్తం కలిపి వాళ్ళతో వచ్చినటువంటి కంపానియన్స్తో పాటు 1668 మందికి 1668 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకామిడేషన్ అనేది 4 వెన్యూస్లో అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఒకటి రామచంద్ర మిషన్ ఆశ్రమం అంటారు, అక్కడ. అలాగే అదేవిధంగా సెయింట్ జేవియర్స్ ఎస్బీఐ ఎదురుగా ఉన్నటువంటి స్కూల్లో అక్కడికి అకామిడేషన్ జరిగింది. అట్లాగే ఆక్సిలియం స్కూల్లో కూడా అకామిడేషన్, అలాగే క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 4 వెన్యూస్లను కూడా వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది. క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో మేల్ క్యాండిడేట్స్కి, అలాగే మిగతా మూడిట్లను కూడా లేడీ క్యాండిడేట్స్కి అకామిడేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళు రేపు నియామక పత్రాలు అందుకుంటున్నారు, ఇప్పటికే ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి, వాళ్ళతో తోడుగా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా? ఓకే, అందుకనే మనం ముందే చెప్పామండి, ప్రతి క్యాండిడేట్తో పాటు వాళ్ళని అకంపెనీ చేస్తూ ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చుకోమని చెప్పాము. కాబట్టి వీళ్ళందరినీ కలిపితేనే 1668 మంది అయ్యాయి. కాబట్టి ఆ విధంగా అందరికీ కూడా అకామిడేషను, అలాగే ఫుడ్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆర్టీసీ వారు 43 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లను కూడా నిమగ్నమయ్యారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు రేపు తీసుకుని నియామక పత్రాలు అనంతరం వీళ్ళు ఎప్పుడు విధుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళు ఎక్కడెక్కడ నియమింపబడతారు? అది రేపు మీటింగ్ ఉంటుంది కాబట్టి సమావేశం అయిపోయిన తర్వాత గౌరవ కమిషనర్ గారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరికీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విధుల్లో నిర్వహించే అవకాశం 3వ తారీఖు నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, చాలా పాఠశాలలో టీచర్స్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది తీసుకునే ఏదైతే 600కు పైగా ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళకి ఇప్పుడు చాలా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా, ఎందుకంటే మెగా డిఎస్సి వేశారు కాబట్టి ఈ మెగా డిఎస్సిలో మనకు సంబంధించినటువంటి 629 పోస్టులు, అదేవిధంగా ట్రైబల్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా జోనల్కి సంబంధించినటువంటి మోడల్ స్కూల్స్ కానీ, అట్లాగే ఆశ్రమ్ స్కూల్స్ కానీ, ట్రైబల్ స్కూల్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి టీచర్ల కొరత తీరుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి డిఎస్సి ఏదైతే పరీక్షలు రాశారో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటున్నందుకు చాలా మొత్తంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరిన్ని మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా డిఓ చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 800 పైగా ఉపాధ్యాయులు కొత్తగా నియామకం అవుతున్నారు. మరి చాలా పాఠశాలలో ఇప్పటికే చాలా సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే వాళ్ళకు మంచి వరంలాగా యూజ్ అవుతుంది, పిల్లలకు మరింత నాణ్యమైన విద్య అందించవచ్చని డిఓ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.